హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మా. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, క్రికెట్ చరిత్రలోనే ఇదొక డిఫరెంట్ ఫార్మాట్ మావా. మనం ఇప్పటివరకు క్రికెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ చూస్తూనే ఉన్నాం. T20, టెస్ట్ మ్యాచ్, ఓడిఐ మ్యాచెస్, T10s కూడా వచ్చాయి. 100 బాల్స్ ఫార్మాట్, ఇలాంటి ఫార్మాట్స్ చాలానే చూసాం మావా. ఇలాంటి ఫార్మాట్ అయితే ఎలాంటి క్రికెట్ ఫ్యాన్ కూడా ఊహించలే. దాని పేరే టెస్ట్ 20. టెస్ట్ అంటున్నావు, 20 అంటున్నావు ఏంటి మావా అంటే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఈ ఫార్మాట్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారని డౌట్ రావాలి మావా. అది ఎవరంటే బీసీసీఐ కాదు అండ్ ఐసీసీ కూడా కాదు. ఇదొక యూకే బేస్డ్ కంపెనీ. వాళ్ళకు కొత్త ఐడియాతో వచ్చారు క్రికెట్కి. ఇందులో రూల్స్ విషయానికి వస్తే, ఈ ఫార్మాట్లో టెస్ట్ అనే పేరుంది కాబట్టి ఈ ఫార్మాట్ టోటల్గా 80 ఓవర్స్ అయితేమో, అండ్ 20 కూడా ఉంది కదా మావా అంటే అదే ట్విస్ట్. టోటల్గా 80 ఓవర్స్ ఉంటే అందులో 20 20 20 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అప్పుడు టోటల్గా 80 ఓవర్స్ అయితే మావా. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏ టీం అనే ఒక టీం 20 ఓవర్స్ ఆడతారు. అండ్ కమింగ్ నెక్స్ట్ టీం మళ్ళీ 80 ఓవర్స్ ఆడతారు. ఇప్పటి వరకు 40 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఏ టీం ఆడారో వాళ్ళు మళ్ళీ వచ్చి 20 ఓవర్స్ ఆడతారు. సెకండ్ బి టీం వచ్చి మళ్ళీ ఇంకో 20 ఓవర్స్ ఆడి మ్యాచ్ కంప్లీట్ చేస్తారు. ఇది మా ఫార్మాట్. కింద విన్ ఎట్లా డిక్లేర్ చేస్తారంటే సేమ్ యాజ్ గా టెస్ట్ మ్యాచ్ లెక్కనే, కానీ 20 ఓవర్స్ ఫార్మాట్ లో జరుగుతుంది. ఇందులో విన్ విషయానికి వస్తే, ఈ ఫార్మాట్ లో విన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు ఆర్ డ్రా అవ్వచ్చు, కానీ సూపర్ ఓవర్ అలాంటివి అయితే ఇప్పటి వరకు లేవు. మెయిన్ గా ఈ ఫార్మాట్ అయితే చాలా మంది బ్యాక్ చేస్తున్నారు మా. పెద్ద పెద్ద క్రికెటర్స్ లైక్ కేబీ డెవిలియర్స్, హర్భజన్ సింగ్, మాథ్యూ వెడ్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ చాలా బ్యాక్ చేస్తున్నారు ఈ ఫార్మాట్ని. వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంక ఈ ఫార్మాట్ ఎక్కడ ఆడతారు, ఎవరు ఆడతారు అని చూస్తే, మెయిన్గా ఈ ఫార్మాట్ ఫస్ట్ 2 ఇయర్స్ అయితే ఇండియాలోనే జరుపుతున్నారు మా యూకే బేస్డ్ కంపెనీ వాళ్ళు. ఎందుకో మనందరికీ తెలుసు ఇండియాలో క్రికెట్ అంత ఫేమస్ ఏ గేమూ లేదు. సో ఇలాంటి కొత్త కొత్త ఫార్మాట్స్ అన్ని ఇండియాలో జరిపిస్తేనే సక్సెస్ అవుతాయి. ఇంకా ఏ ప్లేయర్స్ ఆడతారని చూస్తే, ఈ ఫార్మాట్లో 13 to 19 ఇయర్స్ ఉన్న పీపుల్స్ మాత్రమే ఆడతారు మామ. అంటే ఓన్లీ యూత్ మెంబర్స్ మాత్రమే ఆడతారు ఈ ఫార్మాట్లో. ఇంకా ఈ లీగ్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయంటే టోటల్గా 6 టీమ్స్ ఉంటాయి. అందులో 3 టీమ్స్ ఇండియన్ టీమ్స్ అయితే అండ్ 3 టీమ్స్ ఇంటర్నేషనల్ టీమ్స్ ఉండబోతున్నాయి. ఒక టీం నుంచి టోటల్గా 16 ప్లేయర్స్ని తీసుకుంటారు. ఇంకా ఆ కంపెనీ విషయానికి వస్తే, వాళ్ళైతే బీసీసీఐకి ఐసీసీకి కాంపిటీషన్కి అయితే రావట్లే. జస్ట్ ఇది ఒక న్యూ ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు తెచ్చిన ఐడియా అయితే వేరే లెవెల్కి వెళ్తుంది మావ. మెయిన్గా ఇండియాలో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫార్మాట్కి ఇండియా పీపుల్స్ అయితే చాలా లైక్ చేస్తారని చెప్పొచ్చు. మీకు ఈ ఫార్మాట్ గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నన్ను పర్సనల్గా అడిగితే ఫ్యూచర్ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్ కూడా అవ్వచ్చు. చాలా మంది టెస్ట్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, T20 ఫార్మాట్ నచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రెండు ఫార్మాట్లకు కలిపే టెస్ట్ 20 అనే ఫార్మాట్ని తెచ్చారు మావ. దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి.